శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రథసప్తమి వ్రతం. వైశంపాయనుడు పలికెను, ఓ ద్విజశ్రేష్ఠ, ఓ ప్రభు, ప్రతిరోజు ప్రభాత కాలంలో ఆకాశంలో ప్రకాశిస్తున్నది ఎవరు? అతని ప్రభావం ఏమిటి? అతను ఎక్కడ పుట్టాడు? ఇతడు చేయు కార్యం ఏమిటి? అతడు కిరణాలతో అంతగా ప్రకాశించుటకు కారణం ఏమిటి? దేవతలు, ఋషిశ్రేష్ఠులు, సిద్ధులు, చారణులు, దైత్యులు, రాక్షసులు, మానవులు, పిశాచంలో వీరిలో ఎవరు? వ్యాసుడు పలికెను, ఇది బ్రహ్మం యొక్క ఉత్తమమైన తేజస్సు. బ్రహ్మం యొక్క శరీరం నుండి బయటకు వచ్చింది. సాక్షాత్తు బ్రహ్మమయమైనది. ధర్మార్థ కామ మోక్షాలు ప్రసాదించును. బహుకిరణాలతో ఏర్పడిన ఒక రాశి సహింపజాలనిది. అతని చెండ కిరణాల వేడిచే పీడితులైన జీవులు పారిపోయిరి. సముద్రాలు, నదులు, చిన్నవి పెద్దవి కూడా ఎండిపోయాయి. జీవులు మరణించారు. దీన్ని చూసిన ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మదేవుని సమీపించి బ్రహ్మతో కష్టాలు విన్నవించారు. అంతటా బ్రహ్మ దేవతలతో, ఓ దేవతలారా, ఇతడు ఆది బ్రహ్మ అయిన పరబ్రహ్మ దేహం నుంచి పుట్టినవాడు. అందుకే అతడు బ్రహ్మ సమానుడు. వారిద్దరికీ భేదం లేదు. బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు చరాచరాలతో ఉన్న 3 లోకాలను వారిద్దరూ రక్షించను. సూర్యుని శక్తిని నేను వివరించలేను. అతడు లోకాలను సృష్టించి రక్షించి పోషించును. అందరినీ రక్షించటంలో అతన్ని మించిన వారు లేరు. తెల్లవారుజామున అతన్ని దర్శిస్తే పాపాల రాశి దహించబడును. అతన్ని ఆరాధించటం వల్ల బ్రాహ్మణాది వర్ణముల వారు ముక్తిని పొందుదురు. పరబ్రహ్మను చక్కగా తెలిసిన విప్రులు సంధ్యావందన కాలంలో ఇతన్ని ఆరాధించి మోక్షం పొందుతారు. అటువంటి వాడు దేవతలచే పూజితులై గౌరవించబడుదురు. సూర్యుని మండలంలోనే ఉన్న సంధ్యాస్వరూపిణి అయిన దేవిని బ్రాహ్మణుడు ధ్యానించి స్వర్గమోక్షాలు పొందుదురు. భూమిపై పడిన ఉచ్ఛిష్టం ఇతని కిరణములతోనే పవిత్రమగును. 3 సంధ్యల యందు సంధ్యావందనం చేసినంత మాత్రాన పాపాలు నశించి పరిశుద్ధులగుదురు. చండాలురు, గోహంతకుడు, పతితుడు, కుష్ఠరోగి, మహాపాపులు, ఉపపాతకులు మొదలైన వారిని చూసినందువల్ల కలిగిన పాపం సూర్యదర్శనం వల్ల నశించును. సూర్యుని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తిని పొందును. సూర్యుని పూజించవానికి అంధత్వం, దారిద్ర్యం, దుఃఖం మొదలైనవి కలగవు. ఇహపర లోకాల్లో సుఖం పొందుదురు. విష్ణువు, శివుడు మన నేత్రాలకు కనిపించరు. వారిని ధ్యానం వల్లనే తెలియవచ్చును. అయితే సూర్యుడు మనకు ఎల్లప్పుడూ దర్శనమిచ్చును. దేవతల పలికిరి, ఇతన్ని పూజించి ఆరాధించి ప్రసన్నను చేసుకోవచ్చును, ఉపాసించవచ్చు. కానీ ఇతని దర్శనం ప్రళయకాలాగ్ని జ్వాల వలె ఉంది. నరులు మొదలైన జీవులంతా మరణావస్థ పొందారు. అతని తేజస్సు ప్రభావం వల్ల నదులు, సముద్రాలు ఎండిపోయాయి. అతని తేజస్సును మేమే భరించలేకున్నాం. ఇక సామాన్య మానవులు ఎలా భరిస్తారు? అందువల్ల మా ఇందు అనుగ్రహంతో మానవులు సూర్యుని పూజించే ఉపాయం చెప్పవలెను. దేవతల ప్రార్థన విన్న బ్రహ్మ సూర్యుని వద్దకు వెళ్ళి ప్రాణుల హితం కోసం సూర్యుని స్తుతించెను. ఓ దేవా, సమస్త లోకాలకు ప్రభువు నీవే. బ్రహ్మస్వరూపుడవు. సమస్త జీవుల్లో చూడసఖ్యం కాని ప్రళయకాలంలోని అగ్ని వంటి వాడవు. సమస్త జీవుల్లోనూ చరించువాడవు. వాయువు నీకు స్నేహితుడు. దేహంలో ఉన్న ఆహారాదులు నీ వల్లనే జీర్ణమగను. జీవుల ప్రాణం నిలబడేది నీ వల్లనే. సృష్టి లయాలు జరుగునవి నీ వల్లనే. నీవే ఈ జగత్తుకు నాయకుడవు. నీవు లేకుండా జీవులు ఒక్కరోజు కూడా జీవించలేరు. నీ అనుగ్రహం వల్లనే చరాచరాత్మకమైన ఈ జగత్తు ధరించబడుతుంది. ఈ జగత్తుకు నీవే తల్లివి, తండ్రివి, రక్షకుడవు. దేవతల్లో నీకు సమానమైన వాడు లేడు. ఈ జగత్తంతటా నీవున్నావు. ఈ జగత్తు ధరించబడినది నీ వల్లనే. నీవే రూపమును, గంధమును, రసమును, రుచియును ఉండునట్లు చేయుదువు. నీవే విశ్వేశ్వరుడవు. సమస్త స్థితికి కారణం నీవే. తీర్థాలకు, పుణ్యక్షేత్రాలకు, యజ్ఞాలకున్న పుణ్యానికి కారణం నీవే. నీవు పుణ్యములకు నిధివి, సర్వసాక్షివి. నీవు సర్వజ్ఞుడవు. నీవే సర్వకర్తవు, సర్వహర్తవు. నాశనం చేయువాడవు నీవే, కాపాడువాడవు నీవే. అంధకారాన్ని, పాపాలను, వ్యాధులను నాశనం చేయువాడవు నీవే. దుఃఖములను, దారిద్ర్యాన్ని నాశనం చేయువాడు నీవే. ఇహపరలోకాల్లో నీవే బంధువు. నీవే సర్వజ్ఞుడవు, అన్నీ చూసేవాడవు. ఈ లోకానికి నీవు తప్ప వేరొక ఉపకారి లేడు. సూర్యుడు పలికెను, పితామహ, మహాప్రాజ్ఞ, విశ్వేంద్ర, విశ్వభావక, నేను చేయగలిగిన పని ఏమిటి? వెంటనే చెప్పుము. బ్రహ్మ పలికెను, నీ కిరణాలు బహుగ్రంగా ఉన్నాయి. జీవులు దాన్ని భరించలేకున్నారు. అందువల్ల నీ కిరణాలు మృదువుగా ఆగునట్లు చేయము. సూర్యుడు పలికెను, ఓ ప్రభు, నా కిరణాలు ఎన్నో కోట్లలో ఉన్నాయి. ఇవి లోకమును నాశనం చేయును. ఇవి లోకమునకు హితవు కలిగించవు. అందువల్ల ఏదైనా సాధనంతో నా కిరణాలు తగ్గించాలి. సూర్యుని మాటలు విన్న బ్రహ్మదేవుడు విశ్వకర్మను రప్పించి వజ్రంతో చక్రాన్ని చేయించి ప్రళయకాలాగ్ని వలె ఉన్న సూర్యుని కిరణాలను కత్తిరించెను. ఆ కాంతితో విష్ణు
విష్ణువుకు సుదర్శనమును, యమునికి యమదండమును, శివునికి త్రిశూలాన్ని, కాలునికి ఖడ్గాన్ని, గుహునికి శక్తి ఆయుధాన్ని, చండికకు ఉత్తమ శస్త్రమును శూలమును బ్రహ్మ ఆజ్ఞగా విశ్వకర్మ తయారు చేశాను. ఈ విధంగా కాంతి తగ్గిన పిమ్మట కశ్యపునికి అదితికి పుత్రునిగా జన్మించాడు. అదితి పుత్రుడైనందున ఆదిత్యుడయ్యాడు. విశ్వాంతరంలో మేరు పర్వతం చుట్టూ అతడు భ్రమించుచుండును. బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి భూమికి 1,00,000 యోజనాల ఎత్తులో చంద్రాది గ్రహాలతో పాటు చరించుచుండును. సూర్యుడు 12 రూపాలలో భాగములతో ప్రతి మాసంలోనూ వేరువేరుగా సంచరించును. ప్రతి మాసంలోనూ ఒక భాగం నుండి మరొక భాగానికి సంచరించును. దీన్నే సంక్రాంతి అంటారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించుట. సంక్రాంతిలో లోకానికి కలుగు ఫలం చెప్పెదను. సూర్యుడు ధనుస్సు, మిథునము, మీనము మరియు కన్యా రాశుల్లో ప్రవేశించు కాలానికి సంక్రాంతి షడశీతి కాలమని పేరు. అలాగే వృషభ, వృశ్చిక, కుంభ, సింహ సంక్రమణలకు విష్ణుపది పుణ్యకాలమని పేరు. ఈ కాలంలో చేసే దానాలు, దేవతలకు పితృదేవతలకు చేయి తర్పణాలు, పూజలు శాశ్వత ఫలమిచ్చును. షడశీతి కాలంలో దానాదులకు వచ్చు ఫలం 1000 రెట్లు అధికం. విష్ణుపది కాలంలో 1,00,000 రెట్లు అధిక ఫలం. అయనములతో చేసే కర్మలకు 1,000,000 రెట్ల అధిక ఫలం. విష్ణుపది కాలంలో చేసే దానం అక్షయ ఫలమిచ్చును. జన్మజన్మలకు ఆ ఫలం కర్మతోనే ఉండను. చలికాలంలో వస్త్రదానం చేయవాని దేహం చలికాలంలో చలి వల్ల దుఃఖంను అనుభవించదు. ఎవరైతే వారి శరీరానికి సమాన తూకం గల బంగారాన్ని దానమిస్తారో, అలాగే శయ్యను దానమిస్తారో వారు పొందు ఫలము అక్షయం. బ్రాహ్మణునికి మనస్ఫూర్తిగా శయ్యాదానం చేయవాడు కులపతి అగును, రాజపదవి లభించును. నదీ తీరంలో బంగారం, జలం, తైలం, తాంబూలములను దానమిస్తే భూపతి అగును. భక్తితో బ్రాహ్మణునికి నమస్కరించువానికి ధనం అక్షయమవుతుంది. మాఘమాస కృష్ణపక్ష అమావాస్య నాడు తెల్లవారుజామున పితృదేవతలకు తర్పణలు అర్పిస్తే స్వర్గంలో శాశ్వతంగా వసించును. ఎవరు కొమ్ములకు బంగారు తొడుగులు వేసి పాదాలకు వెండి హారాలు వేసి మనులతో అలంకృతమైన పాలనిచ్చు గోవులను బ్రాహ్మణోత్తమునికి దానమిచ్చినచో అతడు చక్రవర్తి అగును. అన్నము, ఆభరణాలను దానమిస్తే అతడు మండలాధిపతి అగును, ధనేశ్వరుడు అగును. పరికరాలతో కూడిన తిలాధేనువును దానమిస్తే అతడు 7 జన్మల పాపాల నుండి విముక్తుడగును, స్వర్గంలో శాశ్వతంగా వసించును. బ్రాహ్మణునికి భోజనానికి సరిపోవునట్లు భోజన వ్యవస్థను చేస్తే అక్షయంగా స్వర్గంలో నివసించును. ధాన్యం, వస్త్రం, గృహం, భృత్యులు, ఆసనం మొదలైనవి బ్రాహ్మణోత్తమునికి దానం చేస్తే సంపద అతన్నెన్నడూ విడవదు. యుగాదులందు ఎక్కువో తక్కువో దానమిస్తే పరలోకంలో అది అక్షయమవుతుంది. యుగాదుల్లో దేవతార్చనం, స్తోత్రం, ధర్మాఖ్యాన శ్రవణం చేస్తే సమస్త పాపాల నుంచి విముక్తుడై స్వర్గంలో పూజితుడగును. మాఘశుక్ల తృతీయమును మన్వంతరి అంటారు. ఆనాడు చేసే దానమంతా అక్షయం. ధనం, భోగాలు, రాజ్యం, స్వర్గవాసం తర్వాతి కల్పం వరకు ఉండును. అందువల్ల ఆనాడు చేయి దానం పరలోకంలో అక్షయ ఫలం ఇచ్చును. మాఘమాస శుద్ధ సప్తమిని మన్వంతరం అంటారు. అది అత్యంత పుణ్యవంతమైన తిథి. దీన్ని కోటి భాస్కర అని కూడా అంటారు. ఆనాడు ఉపవాసం చేయవాడు పుణ్యవంతుడై జన్మబంధముల నుంచి విముక్తుడగును. మాఘశుక్ల సప్తమి సూర్యగ్రహణానికి సమానం. ఆనాడు సూర్యోదయ కాలంలో స్నానం చేయవానికి మహాఫలం లభించును. యచ్చ తత్ర కృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకం చ భాస్కరీ హంతు సప్తమి. ఈ సూర్య సప్తమి నేను చేసిన 7 జన్మల పాపాలను, వ్యాధులను, దుఃఖము నాశనం చేయవలెను అని చెప్పాలి. ఓ సూర్య సప్తమి, నీవు సర్వభూతాలకు తల్లివి. నీవు రవి మండలంలో సప్తమి నాడు పుట్టావు. నీకు నమస్కారం. అర్కపత్రం, యవలు, పుష్పములు, మంచి గంధం, బియ్యం, బదరీ ఫలం అనగా రేగుపండు వీటిని ఒక తామ్రపాత్రలో పెట్టి జంధ్యం, సింధూరం కూడా పెట్టుకుని సూర్యునికి అర్ఘ్యమిస్తే 7 జన్మల్లో చేసిన పాపాలు నశించును. అంతవరకు అతనికి నరక బాధ, ఉగ్రవ్యాధులు, పాపాలు, దుఃఖములచే పీడించబడను. ఇక ఆహార నియమాల విషయం. ఎండలో ఎండబెట్టిన బియ్యంతో చేసిన హవిష్యాన్నం తినాలి. పిండి, అల్లం, పండ్లు, శాకములు, మేకపాల నుంచి చేసిన నెయ్యి, కేశములు, కీటకములు మొదలైనవి పడి అపవిత్రమైన పదార్థాలు విడవాలి. వేడి నీళ్ళలో స్నానం చేయకూడదు. చిన్న చిన్న బీజములున్న పండ్లు, కాయలు సూర్యవ్రతం చేయుచున్నప్పుడు తినకూడదు. వ్రతం ఆచరించేవాడు ధర్మానికి సంబంధించిన యోచనలు తప్ప మిగిలినవి ఆలోచించకూడదు. సూర్యవ్రతం మహాపుణ్యప్రదం. పురాణాలు కూడా ఈ వ్రతం గురించి గొప్పగా చెప్పినవి. ఈ వ్రతం ఆచరించేవాడు 1000 కోట్ల సంవత్సరాల కాలం సూర్యునితో సమానమైన భోగాలను స్వర్గంలో పొందును. ఈ విధంగా సుఖాలు అనుభవించి స్వర్గవాసం ముగిసిన పిదప భూమిపై ధనవంతుడైన రాజుగా జన్మించును. అంతేకాదు అతడు తిరిగి సూర్యవ్రతం చేయును. ఈ విధంగా సుఖభోగాలు అనుభవించి శాశ్వత ఆనందం పొందును. సూర్యుని అనుగ్రహం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం వచ్చును.
మాఘశుక్ల సప్తమి ఆదివారం నాడు వస్తే దానికి మహాజయమని పేరు. మిగిలిన మాసాల్లో శుద్ధ సప్తమి ఆదివారం నాడు వస్తే దాన్ని విజయమని అంటారు. విజయంలో లభించే పుణ్యం 1,00,00,000, మహాజయంలో లభించే పుణ్యం అనంతం. ఈ ఒక్క వ్రతాన్ని ఆచరిస్తే జన్మబంధనాలు తొలగి ముక్తుడగును. సూర్యుని ప్రీతి కోసం ఉత్తమ గుర్రాన్ని, బంగారాన్ని, ఎర్రని వస్త్రాన్ని, ధాన్యాన్ని ఇస్తే స్వర్గాధిపతి అగును. పిదప భూలోకంలో మానవ జన్మనెత్తి రాజగను. ఈ దానాలలో గల వ్యత్యాసం చెప్పెదను విను. ఉత్తమ అశ్వమును మంచి ఆభరణాలతో అలంకరించి దానమిస్తే సప్త సముద్రాలచే పరివృతమైన భూమికి రాజగను. శత్రుభీతి ఉండదు. గుర్రాన్నిచ్చి శక్తి లేనిచో ఎద్దులను దానమివ్వవచ్చును. 1-2 మాసముల బంగారముతో ఎద్దులను ఇవ్వవచ్చును. బంగారు పాత్ర, రత్నపాత్ర లేదా దానికి సమానమైన బంగారాన్ని దానం చేసిన వాడు స్వర్గాధిపతి అగును, ధనేశ్వరుడగును. ఎర్రని వస్త్రం, ధాన్యమును తన శక్తి అనుసారం దానం చేసిన వాడు స్వర్గానికి, భూమికి అధిపతి అగును. ఐశ్వర్యం అతన్ని ఎన్నడూ విడవదు. అతడు ఎటువంటి వ్యాధులు లేకుండా, సంతోషంగా, శత్రువులు లేకుండా ప్రతాపవంతుడై సూర్యుడున్నంత వరకు సుఖంగా ఉండను. మాఘమాసంలో ఈ విధంగా సప్తమి వ్రతం ఆచరించేవాడు ఈ లోకంలో కోరుకున్నవన్నీ పొంది దేవతల చేత గౌరవించబడను. ఆదివారం నాడు వచ్చే సప్తమి నాడు విధి విధానంగా వ్రతం ఆచరించేవాడు సమస్త పాప విముక్తుడై కోరిన కోరికలన్నింటినీ పొంది ముక్తుడగను. ఈ వ్రత లక్షణం ప్రతి నెల ఈ వ్రతం ఆచరించే విధానం నీకు చెప్పెదను. ఈ వ్రత ప్రభావం వల్ల స్వర్గంలో దేవతలకు కూడా పూజితుడగును. ఈ వ్రత లక్షణాన్ని ప్రతి నెల ఆచరించవలసిన విధానం ఇప్పుడు నీకు చెప్పెదను. ఈ వ్రత ప్రభావంతో దేవతల చేత పూజించబడను. ఉత్తరాయణంలో శుక్లపక్షంలో సప్తమి నాడు ఆదివారం నాడు వచ్చి ఆ రోజు పురుష నక్షత్రమైతే ఈ దీక్షను చేపట్టాలి. హస్త, మైత్ర, పుష్యమి, శ్రవణ, మృగశిర, పునర్వసు అనే నక్షత్రాలు పురుష నక్షత్రాలు. పంచమి నాడు ఒక పూట భోజనం చెయ్యాలి. షష్ఠి నాడు రాత్రి మాత్రం తినాలి. సప్తమి నాడు పూర్తి ఉపవాసం. అష్టమి నాడు పారణ, అర్కాగ్రామం. శుద్ధమైన గోమాయంను, మిరియాలు, జలము, ఫలమూలాలు తినవచ్చు. రాత్రి తినవచ్చు లేదా విధి విధానంగా రోజుకొకసారి తినవచ్చు. పాలు, నేతి వంటకాలు. సప్తమి వ్రతం ఆచరించేవాడు ఈ క్రమంగా తినాలి. 7వ నాడు అభీష్ట ఫలం పొందును. గ్రామానికి తూర్పున ఉత్తర దిక్కుల్లో ఉన్న అర్కవృక్ష ఆకుల చిగుళ్లను నీటిలో వేసి పండ్లకు తగలకుండా తీసుకోవాలి. శుచి గోమయం. నేలపై పడిన ఆవు పేడను మధ్యవేలు మరియు బొటనవేలుతో చిన్న ప్రమాణంలో పండ్లకు తగలకుండా నీటితో స్వీకరించాలి. అలాగే పెద్దది, కన్నం లేనిది, ఎండినది, పాతది అయిన మిరియమును పంటికి తగలకుండా నీటితో స్వీకరించాలి. తోయం. బొటనవేలి మూలం నుంచి స్వీకరించే నీటిని బ్రహ్మమందరు. బొటనవేలికి వేళ్లకు మధ్య నుంచి స్వీకరించే నీటిని పైత్రమందరు. ఈ నీటిని పండ్లకు తగలకుండా తాగాలి. ఖర్జూరం, కొబ్బరి వీటి నీటిలో వేసుకుని పంటికి తగలకుండా తాగాలి. నెమలిగుడ్డు ప్రమాణంలో అన్నాన్ని, అంతే ప్రమాణంలో నెయ్యిని కలిపి స్వీకరించాలి. దీని అర్థం పంచమి నాడు మధ్యాహ్నానికి ముందే భోజనం చేయాలి. షష్ఠి నాడు నక్తం చేయాలి. అర్కావృక్ష చిగుర్లు, నేల మీద పడని ఆవు పేడ, పండ్లు తినవచ్చు, పాలు తాగవచ్చు. పైన చెప్పిన ప్రమాణంలో అన్నం మరియు నెయ్యిని కలిపి తినను, అది నక్తమే అగును. ఈ విధంగా భానుసప్తమి నాడు ఉపవాసం చేసి 3వ నాడు పారణ చెయ్యాలి. భానుసప్తమి ఫలం లభించను. మధ్యాహ్నం తర్వాత సూర్యకిరణాలు ఏదైనా వస్తువుపై పడి దాని నీడ రెండింతలకునో అదే నక్తం చేయుటకు అనువైన సమయం. రాత్రి భుజించుటకు నక్తం. దేవుని పువ్వులు, పండ్లు, మంత్రములు మొదలైన వాటితో పూజించాలి. తర్వాత శాస్త్రం అనుసరించి అన్నదానం చెయ్యాలి. తర్వాత ధ్యానం. సర్వలక్షణ సంపూర్ణుడు, సర్వాభరణ భూషితుడు, 2 భుజములు కలవాడు, రక్తవర్ణం కలవాడు, ఎర్రని కమలం చేత ధరించినవాడు, తేజోరూపుడు, నీటి మధ్యలో ఉన్నవాడు, గొప్ప పరివారం కలవాడు, పద్మాసనంలో ఉన్నవాడు, ఎర్రని గంధం ధరించినవాడు అయిన ఆదిత్యుని ధ్యానించాలి. మంత్రం. భాస్కరాయ విద్మహే సహస్రరశ్మయే ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. 1000 కిరణములు గల భాస్కరునికి నేను నమస్కరిస్తున్నాను. ఆ సూర్యుడు నన్ను కాపాడునుగాక. ఈ మంత్రం గొప్ప ఫలమిచ్చును. సప్తమి నాడు ఈ మంత్రం జపిస్తే జయం లభించును. కరవీర పుష్పం, కారంజ పుష్పం మరియు ఇతర ఎరుపు వర్ణం గల పుష్పాలతో సూర్యుని పూజించాలి. అష్టమి నాడు పారణ చెయ్యాలి. నవమి నాడు పారణ చెయ్యరాదు. నవమి నాడు చేస్తే వ్రతఫలం లభించదు. పారణం మధ్యాహ్నం చెయ్యాలి. పులుపు, కారం, వగరు పదార్థాలతో పారణ చెయ్యరాదు. బియ్యంతో బీజములు, గడ్డి వంటివి జాగ్రత్తగా ఏరాలి. పెసలు, మినుములు, నువ్వులు తినకూడదు. తన శక్తి అనుసారం బ్రాహ్మణులకు అన్నపానములను, కూరలను ఇచ్చి తృప్తిపరచాలి.
మాంసం ఇవ్వరాదు. బ్రాహ్మణులకు వారి వారి యోగ్యతకు తగినట్టుగా దక్షిణ సమర్పించాలి. అనంతమైన ఫలమిచ్చినది, పాపనాశకమైనది, పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగించినది, ఐశ్వర్యాన్ని పెంచినది అయిన ఈ వ్రతాన్ని సూర్యుని ప్రీతి కోసం ప్రతి నెలా చెయ్యాలి. భక్తితో పారణ చేయవారు సూర్యలోకం పొందుదురు. 1,000,000 కల్పముల కాలం స్వర్గంలో ఉండి తర్వాత ఉత్తమ గతిని పొందుదురు. పరమగుహ్యమైన ఈ వ్రతం పూర్వం శంకరుడు చెప్పెను. దీని వినుట వలన, ఈ వ్రతం ఆచరించడం వలన, జనులకు చెప్పుట వలన అదే ఫలం పొందును. ఓం శాంతి శాంతి శాంతి.